భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి కుట్ర చేసింది, సుపారీ గ్యాంగ్ను పురమాయించింది. ఇలా ప్రతి అంశం ఈ స్టోరీలో ఒక సినిమా కథను తలపిస్తోంది. నిజామాబాద్ భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్. 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ప్రియుడితో కలిసి భర్తను చంపింది ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయాడంటూ దొంగ ఏడుపులు నాటకాలతో అందరినీ నమ్మించింది ఆ భార్య. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. మాక్లూరు మండలం బోర్గాంకు చెందిన పల్లాటి రమేష్, సౌమ్య భార్యాభర్తలు. సౌమ్యకు దిలీప్తో వివాహితర సంబంధం కొనసాగుతోంది. భర్త తమ వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులతో పారిపోయేందుకు స్కెచ్ వేసింది. ఆగస్టులోనే రమేష్పై మొదటిసారి అటాక్ జరిగింది. రమేష్ వెళ్తున్న బైకును కారుతో దిలీప్ ఢీకొట్టాడు. అప్పుడు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. తర్వాత మరొకసారి ఈ అటాక్ జరిగింది. దీంతో రమేష్ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రెండోసారి పకడ్బందీగా రమేష్ హత్యకు స్కెచ్ వేశారు. డిసెంబర్ 19న రమేష్కు నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు నిలిమి చంపేసింది భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్. ఆ తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా దొంగ ఏడుపు హడావుడితో నటించింది సౌమ్య. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో శవానికి రీపోస్ట్ మార్టం చేశారు. విచారణలో హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ప్రియుడి మోజులో భర్తను హత్య చేసి గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసింది ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె చేసిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం బోర్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసి చివరకు కట్టకట్టాల పాలైంది ఆ భార్య. గ్రామానికి చెందిన రమేష్ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్తో ఆమెకు పరిచయం ఏర్పడి అది క్రమంగా వివాహితర సంబంధంగా మారినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ విషయం భర్త రమేష్కు తెలియడంతో ఇద్దరిని గట్టిగా హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని సౌమ్య నిర్ణయించుకుంది. గత నెల 20న తన ప్రియుడు దిలీప్తో కలిసి రమేష్ను ఇంట్లోనే టవల్తో ఉరేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. తర్వాత గుండెపోటుతో మృతి చెందినట్టుగా నమ్మించి ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై ఘాట్లు కనిపించడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇజ్రాయెల్లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించారు. కేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. పోలీసులు మృతదేహాన్ని వెతికి తీసి విచారణ చేపట్టారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లుగా సౌమ్య ఒప్పుకుంది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో 5 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 13 సంవత్సరాల వైవాహిక బంధం, 3 పిల్లలున్నప్పటికీ భర్తను హత్య చేసిన ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రీపోస్ట్ మార్టమే కీలకంగా మారింది. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రీపోస్ట్ మార్టం చేయాలనే డిమాండ్తో మళ్ళీ శవాన్ని వెలికి తీయడంతో బండారమంతా బయటపడింది. అయితే ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 13 సంవత్సరాలు కాపురం చేసిన భర్తను, పిల్లలున్న ఆ భార్య పరాయి వ్యక్తి మోజులో ఎంత కిరాతకంగా హత్య చేసిందో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆమెను చీకొడుతున్నారు, ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి అతని బాధితురాలి మరదలు మాట్లాడింది. అలాగే పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఒకసారి చూద్దాం. మాది విలేజ్ బోర్గంకే, మాక్లూర్ మండల్. అయితే ఇక్కడ మా బావ చనిపోయిండు. అది హార్ట్ అటాక్ తోటి అని చెప్తే మేము అట్లనే నమ్మేసినాం సార్. తర్వాత వాళ్ళ తమ్ముడు మా ఆయన ఇజ్రాయెల్ నుంచి నాకు మా అన్న డెత్ మీద కొంచెము అనుమానం ఉంది సార్. ఆన్లైన్లోనే కంప్లీట్ చేసిండు సార్కి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి తర్వాత అన్ని కనుక్కున్నారు. పోలీసులు కూడా వచ్చి చేసుకున్నారు. డెడ్ బాడీని తీయడం జరిగింది. తీసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈమెను తీసుకుపోయి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే చెప్పింది ఆమెని. మార్నింగ్ 6:30కి తెలిసింది మాకు ఆయన చనిపోయిండని. వెళ్ళి చూసిన తర్వాత మనిషి మొత్తం చనిపోయి ఉన్నాడు. డాక్టర్ వచ్చిండు. డాక్టర్ వచ్చిన తర్వాత చెకప్ చేస్తే ఇక్కడ కొంచెం ఇట్లా అన్నగానే ఇక్కడ ఒక ఘాటు ఉంది, ఇటు ఒక ఘాటు ఉంది.
ఇక అవన్నీ అలా తమ్ముడికి పంపించిన తర్వాత అప్పుడే పోస్ట్ మార్టం చేపిద్దామంటే ఎవరు అద్దు అద్దు అని చెప్పారు ఇక్కడ. చెప్తే తర్వాత అయినా సరే తీపిద్దా నేను అని మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్ చేసిండు. వెంటనే డాక్టర్ చెప్పిండు సూసైడ్ అని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్ అని చెప్పేసి వైఫ్ అంది. అన్న తర్వాత హార్ట్ అటాక్ కావచ్చు అని మేము నమ్మేసాం. అదే ధీమల అంత్యక్రియలు తొందరగా ముగించేసారు. తర్వాత ఇక ఊళ్ళో అందరు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్న వాళ్ళ ఫ్రెండ్స్, అరే అన్న మీ అన్నకు మామూలుగా రాలేదు చావు, ఇట్లా అంటారు ఒకసారి చూడు మరి అని అంటే మా ఆయన ఆన్లైన్ లోనే ఫిర్యాదు చేస్తే నేను వెళ్ళి కంప్లీట్ చేసిన. పోస్ట్ మార్టం తీసారు. చేసిన తర్వాత చెకప్లు చేసారు అన్నయ్యని. అయిన తర్వాత ఈమెను తీసుకుపోయి ఎంక్వైరీ చేస్తే ఆమె ఒప్పుకుంది. 10 నిద్ర మాత్రలు ఇచ్చి వాటర్లో కలిపి తర్వాత ఎవరినో పిలిపించిందంట. పిలిపించి చంపేపించింది. లోపల పిల్లో పెట్టిందంట, టవాల కట్టిందంట, ఎక్కడెక్కడనో ఏం చేసిందో అవన్నీ చెప్పింది ఆమెని. అక్కడ టౌన్ లో హత్య చేసిరని తెలిసింది. ఆయనకు చనిపోలేదు, మామూలుగా చనిపోలే, మర్డర్ అన్నట్లు తెలిసింది. తర్వాత ఆ బాడీ మొత్తం తీయకపోతే మాత్రమే నిజము చచ్చిపోతుండే, సమాధి అవుతుండే అక్కని. గత నెల 22/12/2025 మాక్టూర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పల్లాటి అనిత అని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కో బ్రదర్ ఎవరైతే ఉన్నారో రమేష్ అని చెప్పేసి 19వ రోజు డిసెంబర్ అనుమానాస్పదంగా చనిపోయినాడు. అతని అంత్యక్రియలు హడావుడిగా చేశారు, మాకు అనుమానం ఉంది అతను మృతిపైన అని చెప్పి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దానిపై మనం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తులో భాగంగా 24వ రోజు ఏదైతే బాడీని వీళ్ళు పాతిపెట్టడం జరిగింది, దాన్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తర్వాత డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో టోటల్గా బాడీని మనం పోస్ట్ మార్టం చేయడం జరిగింది. పోస్ట్ మార్టం చేయడంతో మనకు కొన్ని అనుమానాలు అనేది వచ్చింది. దాంతో మొత్తం టోటల్గా మనం ఆ సీన్ని ఏ విధంగా జరిగిందో దాన్ని రికన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పుడు మనము ఇంట్రాగేట్ చేసినప్పుడు ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో సౌమ్య అని చెప్పి, ఈ డిసీజ్డ్ వైఫ్, వీళ్ళకి మ్యారేజ్ జరిగింది, 3 పిల్లలు ఉన్నారు. ఈ సౌమ్య గత 4 నెలలుగా ఈ రమేష్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. సౌమ్య ఈమె కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు దిలీప్ అనే వ్యక్తి పరిచయమైనాడు. అతను అక్కడ పీఈటీగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. ఇది ఇంట్లో తెలిసినప్పుడు కొంత గొడవలు జరగడం, దాంట్లో ఆమెను కొట్టడం ఇట్లాంటివి జరిగినప్పుడు ఇతన్ని ఏ విధంగా అయినా ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ దిలీప్తోని మాట్లాడి ఒక 4 నెలల కిందట అంటే ఆగస్టు 12వ తారీఖు రోజు ఒక కారుతో దిలీప్ వాళ్ళ బ్రదర్ అభిషేక్ కలిసి ఇతను బైక్ పైన పోతున్నప్పుడు ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. అప్పుడు అతనికి మైనర్ ఇంజురీ అంటే ఫ్రాక్చర్ అయినాయి, గ్రీవియస్ ఇంజురీస్ అయినాయి, చనిపోలేదు. 15 రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయినాడు. ఇతను చనిపోలేదు, ఏ విధంగా చంపాలని మళ్ళొకసారి ఆమె ప్లాన్ చేయడం జరిగింది. స్లీపింగ్ పిల్స్ ఇచ్చింది, కానీ అప్పుడు కూడా కాలేదు. ఆ తర్వాత మనకి 14th రోజు డిసెంబర్ రోజు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఏ విధంగా చంపాలి అనే ప్లాన్తో. ఆమె ప్లస్ వాళ్ళ సౌమ్య తర్వాత దిలీప్ తర్వాత దిలీప్ బ్రదర్ అభిషేక్ కలిసి ప్లాన్ చేసుకొని 3 కలిసి ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో ఒక ఆమె దగ్గర ఉన్న రింగ్ను ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి 35,000 రూపాయలు అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక 4గురిని ఎంగేజ్ చేసి సుపారీ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ దర్ ప్లాన్ ప్రకారం 19th రోజు వీళ్ళు చంపాలి. 19th రోజు ఎవరైతే సుపారీ తీసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా రాకపోయేసరికి ఈ సౌమ్య వీళ్ళని ప్రెజరైజ్ చేసి దిలీప్ తర్వాత అభిషేక్ ఇద్దరు కూడా ఆమెను ఇంటికి పిలిపించుకోవడం, వాళ్ళిద్దరు కూడా రావడం. అతను ఆల్రెడీ ఆమె అతనికి స్లీపింగ్ పిల్స్ ఇవ్వడం వల్ల రమేష్ ఆల్రెడీ అన్కాన్షియస్లో ఉన్నాడు. మొదటగా టవాల్ ఇచ్చేసి టవాల్తోని స్ట్రాంగులేట్ చేశారు, తర్వాత స్మూదరింగ్ చేసి చంపడం జరిగింది. ఎంటైర్ సీన్ ఇది యాక్సిడెంటల్, ఇది హార్ట్ అటాక్గా క్రియేట్ చేసి అందరినీ కూడా నమ్మించి అది ఆ మొత్తం కూడా అంత్యక్రియలన్నీ కూడా అదే రోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అనుమానాలతో మనం విచారించినప్పుడు ఇదంతా కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సౌమ్యతో పాటు మిగతా 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మోసిన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, మిగతా అందరినీ కూడా నిన్న రిమాండ్కి తరలించడం జరిగింది. దీంట్లో వాడిన 35,000 రూపాయలు తర్వాత బైక్ తర్వాత కార్ అన్ని కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. వాస్తవానికి ప్రియుడు దిలీప్తో కలిసి గతేడాదే ఆమె భర్త హత్యకు కుట్ర పడింది. గతేడాది ఆగస్టులోనే దిలీప్
అతన్ని కారుతో ఢీకొట్టి చంపాలనుకున్నాడు, కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. తర్వాత ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఏకంగా భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చేందుకు తన చేతి ఉంగరాన్ని కూడా తీసి ఉంగరాన్ని తీసేసి ఆ వచ్చిన డబ్బుతో సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చింది. ఈ నెల 19న 10 నిద్ర మాత్రలు నీళ్ళలో కలిపి భర్తకి ఇచ్చింది. సరిగ్గా అదే టైంలో సుపారీ గ్యాంగ్కు ఫోన్ చేసింది, కానీ వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడంతో ఇక తను కలవరపాటుకు గురై ప్రియుడు దిలీప్కు ఫోన్ చేసింది. దిలీప్ తన తమ్ముడితో కలిసి వచ్చి మొత్తం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో ఇక గొంతు నులిమి చంపేశారు అతన్ని. ఈ మొత్తం వ్యవహారం రీపోస్ట్ మార్టంతో బయటపడింది. ఇజ్రాయెల్లో ఉంటున్న అతని తమ్ముడికి డౌట్ వచ్చింది. స్థానికులు తమ్ముడికి ఫోన్ ద్వారా మెడపై ఘాటున్న అంశాన్ని ఫోన్లో వెల్లడించడంతో అతను ఇజ్రాయెల్ నుంచి అతని తమ్ముడు కేదారి ఫోన్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి తహసీల్దార్ సమక్షంలో రీపోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు ఊపిరాడక చనిపోయినట్టుగా అసలు వ్యవహారం బయటపడింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించినప్పుడు మొత్తం బండారం బయటపడింది. ఈ నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్న సౌమ్య, అలాగే పీఈటీగా పనిచేస్తున్న దిలీప్ ఇద్దరు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్తో చాలా గట్టిగా కనెక్ట్ అయ్యారు. భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు, అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకుందాం అనుకున్నారు. ఈ మొత్తం ఈ దారుణాన్ని